హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. ఈరోజు హైదరాబాద్లో జర్నలిస్ట్ కేవీఆర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అరెస్ట్ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చట్ట విరుద్ధంగా ఒక యూనిఫామ్ లేకుండా వాళ్ళ భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మరి నెట్ వేస్ట్ పక్కకు మహిళా కానిస్టేబుల్ లేకుండా అరెస్ట్ చేశారు కేవీఆర్ గారిని. అంటే కేవీఆర్ గారు ఏం తప్పు చేశారండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టడమా? రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఒక ఎర్ర బుక్కు ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నందుక మాట్లాడితే జర్నలిస్ట్ అరెస్ట్ చేసుడు. ఇప్పటికీ ఒకసారి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది సరికాదండి. ఖచ్చితంగా కేవీఆర్ గారిని విడుదల చేయాలి. వెంటనే మీ పోలీసులు చేస్తున్న నిర్బంధకాండను ఖచ్చితంగా మీరు నిరోధించాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంఘటన మీద స్పందించవలసిన అవసరం ఉంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ జర్నలిస్టుల మీద ఇంత నిర్బంధకాండ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ జర్నలిస్టులు పట్టకపోతుంటే కూడా మీరు పట్టించుకుంటలేరంటే అసలు ప్రశ్నించొద్దా ఈ ప్రజాస్వామ్యంలో? అక్రమ కేసు, ఒక ఎర్ర బుక్ రాజ్యాంగం అనే ఒక వర్డ్ని వాళ్ళు వేరే విధంగా కేసులు పెట్టి వేరే బూత్ మాట అని చెప్పి కేసులు పెట్టి ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేస్తే అంటే దేనికి సంకేతాలు ఇవి? అంటే ప్రశ్నించొద్దా? ప్రభుత్వాలు తప్పులు చేస్తే జర్నలిస్టులు ప్రజా సమస్యల మీద స్పందించకపోతే ఎవరి మీద స్పందిస్తారు? ఖచ్చితంగా ఇది ఎంత దుర్మార్గం అండి. ఒకసారి వీడియో చూడండి. ఇది ఈ పరిస్థితి చూడండి ఒకసారి. జర్నలిస్ట్ కేవీఆర్ గారి మిసెస్ ని ఏపీ పోలీసులు ఎంత అసభ్యంగా తాగుతూ నెట్టి వేస్తూ ఎంత దుర్మార్గం అండి. చూడండి ఒకసారి మిత్రులారా, మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇది దుర్మార్గమైన చర్య. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇదేం పద్ధతి అంటే? ఇది ఒక రాజకీయ నాయకుల భార్యలను అట్లే చేస్తారా? జర్నలిస్ట్ ప్రజా సమస్యల మీద స్పందిస్తున్న ఒక జర్నలిస్ట్ అరెస్ట్ చేసే క్రమంలో కనీసం చట్టబద్ధంగా మీరు దగ్గర వారెంట్ ఉంటే యూనిఫామ్ లో వచ్చి పోలీస్ వెహికల్లో వచ్చి చూపించి తీసుకెళ్ళండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇక్కడ రాత్రిళ్ళు దాడులు చేస్తూ తెలంగాణ మీద పడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇదేనానండి మీది రాజ్యాంగం? తప్పండి ఇది. ఇట్లా పద్ధతి కదా. ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ఒక మహిళను ఆయన ప్రవర్తిస్తున్న తీరు కరెక్టేనండి? ఇది తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ జర్నలిస్టులారా మీరందరూ స్పందించాలి. ఈరోజు కేవీఆర్కి వచ్చింది, రేపు మన దాకా వస్తుంది. మర్డరా మానభంగం అయింది. రాత్రిళ్ళు పట్టుకపోయి థర్డ్ డిగ్రీలు ఇవ్వడం, మీరు రాజ్యాంగ విరుద్ధంగా ఎర్ర బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ థర్డ్ డిగ్రీలు ఇస్తూ ప్రజలను వేధిస్తుంటే జర్నలిస్టు ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారండి? పద్ధతి కాదు కదా ఇది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా చంద్రబాబు గారు, వెంటనే కేవీఆర్ గారిని విడుదల చేయాలి. ఇది అక్రమ అరెస్ట్. ఇది ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలో ఉన్న అఖిల పక్ష పార్టీలని మొత్తం ఈ సంఘటనను ఖండించి కేవీఆర్ గారికి మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ బాలు కాయితీ.